నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్ప అరాచకాలు, భూదోపిడీ, అక్రమాల చిట్టా లోకల్ రెడ్ బుక్ లో ఉన్నాయని విచారణ జరిపి జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. ఏడాది కాలంలో 150 కోట్ల నిధులతో శ్రీశైలం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వైసీపీ పాలనలో శ్రీశైలం అభివృద్ధిని శిల్పా చక్రపాణి రెడ్డి గాలి కుదిలేశారని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అవినీతి ఎమ్మెల్యేల్లో బుడ్డ రాజశేఖర రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘాటుగా విమర్శించారు. కూటమి ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. మోసపూరితమైన హామీలిచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్ నువ్వు ఇచ్చిన 3,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు పెంచుతాం. 2,000 ఇస్తే అంత ఎన్నిసార్లు ఇచ్చావా? సంవత్సరానికి 250 రూపాయలు ముష్టి పడేసాడు పడేసి 5 ఏళ్ళ. మేము గతంలో 200 రూపాయలు మీ తండ్రి గారు 200 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసి దాన్ని 2,000 చేసి ఒకటేసారి మీలకు కాదు 100, 200 కాదు. మళ్ళీ ప్రభుత్వం వస్తే 4,000 చేస్తామని చెప్పి 4,000 పైసాలు ఏమన్నా వికలాంగులకు, డిజబుల్ క్యాండిడేట్స్ కి ఏమైనా పెంచినావా? 1 రూపాయి ఏమైనా పెంచినావా? ఇప్పుడు 6,000 రూపాయలు. 3,000 చేసింది మేమే. గతంలో నువ్వు 200 ఇస్తా ఉంటే 3,000 రూపాయలు చేసినాం. ఇప్పుడు దాన్ని 6,000 రూపాయలు చేసినాం. నడవలేని పరిస్థితి, మంచం మీద నుంచి లేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు 10,000, 15,000 రూపాయలు ఇస్తుంది. ప్రతి నెల 1వ తారీఖునే తెల్లవారుదామున 5:30కే స్టార్ట్ అవుతుంది. ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసిన కనకారమైందా ఈ పెన్షన్ వంచడానికి మళ్ళీ వాలంటీర్లు ప్రభుత్వ ధనం దండగా నీ మనసులో పెట్టుకొని ప్రభుత్వ డబ్బు ఇచ్చి పనిచేస్తుంది. ఇప్పుడే ఆ వాలంటీర్ వ్యవస్థ లేకుండా 15 లేదా ఒకటే రోజు అయిపోతుంది. రేషన్ షాప్ దుకాణాల్లో 15 రోజులు రేషన్ ఇస్తాం. ఎవరికి వీలు ఉన్నప్పుడు అప్పుడు పోయి తెచ్చుకుంటే వెసులుబాటు. నువ్వేం చేసినావు? దగ్గర 700-800 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక బండ్లు తెచ్చినావు. రోడ్డు మీద పడితే వాడు ఎండకుండాల్సిందే, వానకుండాల్సిందే. బియ్యం తడిచిపోయినా, బ్యాలు తడిచిపోయినా, చక్కెర తడిచిపోయినా, తడిచిపోయినది ఇప్పుడు తీసుకోవాలి. ఏం మీరు సాధించేది 5 ఏళ్ళలో? సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడతాం. ఒక 4,000 రూపాయల పెన్షన్ తప్ప, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప, ఈ నెలలో ఇచ్చినటువంటి తల్లికి వందనం తప్ప మీరు చెప్పిన వాగ్దానాలు ఏమి ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు మీకు 15,000 రూపాయలు చేసి సంవత్సరానికి 18,000 రూపాయలు మీరు బ్యాంకులు వేసి మాట్లాడండి. ఈరోజు 3 గ్యాసులు ఇస్తామన్నది సంవత్సరంలో ఎగరగొట్టి ఒక్క గ్యాస్ చేతిలో పెట్టారు. 3 గ్యాసుల డబ్బులు బ్యాంకులు వేయండి. అదేవిధంగా రైతు భరోసా కింద మీరేమంటా ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇది 6,000 అంట, వీళ్ళు ఇచ్చే 14,000 3 విడతలు వేస్తారంట. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే డబ్బు కాదా? ఈరోజు చూస్తే మళ్ళీ చేతగాక 3 విడతలు అంటున్నారు సంవత్సరం తర్వాత. పాత గతంలో 20,000 రూపాయలు కూడా జమ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు ఆ రోజు మీ అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తా 3,000 అన్నారు. 36,000 బ్యాంకులు వేసి మాట్లాడండి మీరు ముందు, తర్వాత మాట్లాడదాం మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు.